హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచిని ఘోరరతే ధనుజ నిరోషిణి దుర్మదశోషిని దుఃఖ నివారిణి సింధుసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువనపోషిని శంకరతోషిని కల్మషమోచిని ఘోరరతే ధనుజ నిరోషిని దుర్మదశోషిని దుఃఖ నివారిణి సింధుసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణవస్తు. ప్రియ భగవద్బంధువులారు, శ్రీమద్దేవి భాగవతం మొదటి స్కందమునందు 8 వరకు తెలియజేసినాము. మరల 9 అధ్యాయము ప్రారంభించుచున్నాము. భగవంతుడు వచించెను, అలసిపోయిన వాని మీద, భయపడిన వాని మీద, నేల మీద ఉన్న వాని మీద, నిరాయుధుని మీద, ఇంకను బాలకుడైన వాని మీద, శూరులు వీరులైన వారు ఆయుధములు ఎక్కుపెట్టరు. ఇదియే సనాతన ధర్మము. నేను 5000 సంవత్సరముల వరకు యుద్ధము చేసి తిని, నేను ఒంటరివాడిని. మీరిరువురు సోదరులను నాతో సమానమైన బలము గలవారై రణమొనరించుచున్నారు. ఒకరి తరువాత ఒకరు విశ్రాంతి గైకొనుచున్నారు. నేను విశ్రాంతి లేకుండా యుద్ధము చేయుచున్నాను. దీనిలో ఏమాత్రము సందేహము లేదు. మీరిరువురును గొప్ప మధించిన శూరులు వీరులు అంగీకరించెదను. కానీ కొద్దిసేపు ఆగుడు. నేను విశ్రమించెదను. తదుపరి యుద్ధము న్యాయముగా జరుగును. సూతుడు పలికను. విష్ణుదేవుని మాటలను విని దానవశ్రేష్ఠులకు మధుకైటబులు శాంతించిరి. మరల యుద్ధము జరుగుగాక అని నిశ్చయించి కొంతకాలము వరకు వారు దూరముగా వెళ్లి నిల్చొనిరి. చతుర్భుజుడు భగవానుడగు విష్ణువు మధుకైటబులను దూరముగా వెళ్లిపోవుట చూచెను. వారెందుకు మరణించటలేదు, దీనికి కారణమేమి అని ఆలోచించగా ఆ ప్రభువునకు భగవతి వీరికి వరము నొసంగియున్నది. వీరు తాము కోరినప్పుడే మరణించెదరు. దీని వలన వీరు శాంతచిత్తులు కూడా కాలేరు. నేను ఇంత భయంకర యుద్ధము చేసి తిని ఇది అంతయు వ్యర్థమయ్యను. నా పరిశ్రమకు ఫలితమేమి లభించలేదు. వీరి మరణ రహస్యము నెరగకుండా నేను ఎట్లు యుద్ధము చేయదును? ఈ దానవులు వరప్రభావముచే గర్వితులయ్యున్నారు. నన్ను దుఃఖింపజేయుటయే వీరి స్వభావమయ్యున్నది. యుద్ధము చేయకుండా వీరు మరణించుట ఎట్లు? భగవతి వరమొసంగియున్నది. ఇప్పుడా దేవి దానిని ఆపలేదు. దుఃఖితులైన మానవులు కూడా మృత్యువు నాహ్వానింపగోరరు. అట్టి ఎడల వీరెందుకు మరణించగోరుదురు? అసాధ్యమైన రోగముతో పీడింపబడువారు, స్వయముగా దరిద్రులైన వారు కూడా మరణింపగోరరు. అట్టి తరి అభిమాన ధనములైన వీరెందుకు మృత్యువును ఇచ్చగింతురు? కనుక నేనిప్పుడు సకల మనోరథములను నెరవేర్చు విద్యామయీయగు శక్తిని శరణు వేడెదను. ఆమె ప్రసన్నురాలు కాకుండా ఏ కార్యము సిద్ధింపదు. ఇట్లు విష్ణుదేవుడు ఆలోచించుచుండగా ముక్త మనోహర
యగు ముగ్ధ మనోహరియగు భగవతి యోగ నిద్ర ఆ స్వామికి దర్శనమొసగెను. ఆ సమయమున కళ్యాణమూర్తియగు ఆ దేవి ఆకాశమునందు విరాజమానురాలైయుండెను. ఆనంద స్వరూపుడును భగవంతుడగు శ్రీహరి యోగ జ్ఞాన సంపన్నుడు. ఆ స్వామి మిక్కిలి రహస్యముతో కూడిన శబ్దములతో మధుకైటబులను సంహరించుటకు భగవతి భువనేశ్వరిని స్తుతించెను. విష్ణు భగవానుడు స్తుతించగా దేవి చిరునవ్వుతో ఇట్లు పలికెను. విష్ణు, నీవు దేవతలకు స్వామివి. శ్రీహరి, ఇప్పుడు నీవు మరల యుద్ధము చేయుటకు ఉద్యమింపుము. ఇప్పుడీ ఇరువురు శూరవీరులకు దానవులు మోసము చేతనే సంహరింపబడుదురు. నా వక్ర దృష్టితో వీరు తప్పక మోహితులగుదురు. నారాయణ, నా మాయ చేత మోహితులైన వీరిని నీవు శీఘ్రముగా చంపివేయుము. సూతుడు పలికెను. భగవతి యొక్క ప్రేమరసముతో నిండిన వాక్కులను విని విష్ణుదేవుడు యుద్ధ భూమికి వచ్చి నిలిచెను. యుద్ధము చేయు కోరికతో వారు కూడా ఆ స్వామి ఎదుట నిలిచిరి. భగవానుని తమ ఎదుట చూచి వారికి మిగుల సంతోషము కలిగెను. వారు ఆ స్వామితో ఇట్లు పలికిరి. చతుర్భుజుడవైన విష్ణు, ఇప్పుడు నిలిచి యుద్ధము చేయుము. నీలో రణమొసరించు బలమైన కోరిక కలదు. గెలుపు ఓటములు ప్రారంభము మీద ఆధారపడి ఉండును. ఇట్లు తలపోసి నీవు యుద్ధము చేయుట కుద్యమింపవలెను. బలవంతుడు జయించును. కాని అప్పుడప్పుడు భాగ్యవశమున దుర్బలుడు కూడా జయమును పొందును. అందువలన మహాత్ములైన పురుషులు ఎట్టి పరిస్థితుల యందును హర్షశోకమునకు లోనుగారు. వారి మాటలను విని విష్ణుదేవుడు, నేను మొదటి నుండి దానవులకు శత్రువును. ప్రాచీన కాలమున ఎంతోమంది దైత్యులు నా చేత పరాజితులైరి దానవ వైరిని అనిపించుకున్నాను. ఇప్పుడు మధుకైటబుల చేతిలో ఓడితినని దుఃఖించుట అనుచితమగును అని భావించెను. సూతుడు పలికను. మహాబాహువులగు మధుకైటబులు యుద్ధ సన్నద్ధులయ్యిరి. వారిని చూచి విష్ణు భగవానుడు మిగుల విచిత్రముగా ఒక ముష్టిఘాతము చేసెను. బలాభిమానులకు ఆ దైత్యులు కూడా పిడికిలి బుద్ధులతో భగవంతుని గాయపరిచిరి. ఇట్లు పరస్పరము భయంకర యుద్ధము జరుగసాగెను. పోరు సలుపుచు అపార బలశాలురగు దానవులను చూచి భగవంతుడగు శ్రీహరి దీనభావముతో భగవతి వైపు దృష్టి సారించను. సూతుడు పలికెను. అప్పుడు భగవంతుడు కరుణారస ప్రపూర్ణుడు వలె కనిపించెను. ఆ దానవులను చూచి భగవతి విరగబడి నవ్వెను. ఆమె కనులు ఎరుపెక్కెను. మన్మథ బాణముల వంటి తన చూపులతో కామ ప్రేమ భావమును తొడికిసలాడించెను. చిరు నగపుతో రంగరించిన ఆ దేవి చూపులు వారిరువురిని హింసించినవి. ఆ పాపాత్ములు ఆమె వక్రపు చూపులకు మోహితులయ్యిరి. మన్మథ బాణములచే వారి మనస్సులు వ్యాకులతకు లోనయ్యను.
ఇది ఎట్టి మనోహర అద్భుత దృశ్యము మన ఎదుట కనిపించుచున్నది అని తలపోయుచు వారు తన సౌందర్య ప్రభలను ప్రదర్శించుచున్న ఆ దేవిని చూచుచూ నిశ్చేష్టులయ్యుండిరి. విష్ణు భగవానుడు దీనిని గమనించెను, జాగ్రత్త వహించెను. దైత్యులు మోహితులైనారని దేవి అభిప్రాయమును పసిగట్టెను. ఆయన నవ్వుతూ మేఘగంభీర స్వరముతో మధు వచనములతో ఇట్లు పలికను, వీరులారా, నేను మీ యుద్ధ కౌశలమునకు మెచ్చితిని. మిగుల ప్రసన్నుడనై వరము ఇచ్చుటకు సంసిద్ధుడనైతిని. మీరు కోరిన వరము నొసగెదను, కోరుకొనుడు. ప్రాచీన కాలమున ఎంతో మంది దానవులతో యుద్ధమనరించితిని, కానీ మీతో సమానమైన వారిని కనలేదు, చూడలేదు, వినలేదు. మీరు అనుపమ బలశాలురు కనుక మీ ఎడల మిక్కిలి ప్రసన్నుడనైతిని. అపార బల సంపన్నులకు దానవులారా, మీరు ఇరువురు సోదరుల కోరికను నేను తప్పక తీర్చెదను, కోరుకొనుడు. సూతుడు వచించును. అప్పుడు మధుకైటబులు కామాతురులయ్యుండిరి. వారికి తమ బలము పైన అభిమానము ఉండెను. వారి కనులు కమలముల వలె వికసించియుండెను. జగత్తును ఆహ్లాదపరచు మహామాయ వారి ఎదుట విరాజమానురాలయ్యుండెను. విష్ణుదేవుని వచనములు విని కూడా వారు కనులు ఆ దేవి మీదనే ఉండెను. వారు తమ చూపును మరల్చలేకపోయిరి. అభిమానధనులగు వారు శ్రీహరితో ఇట్లు చెప్పసాగిరి, విష్ణు, మేము యాచించుటకు రాలేదు. నీవు మాకేమివ్వగలవు? దేవేశ్వర, మేమే నీకొసగదము. వృషికేశ, నీకేమి వరము కావలనో మమ్ములను ప్రార్థింపుము. వాసుదేవ, ఆశ్చర్యకరమగు నీ కౌశలములకు మేము మిగుల ఆనందించితిమి. వాసుదేవ, ఆశ్చర్యమగు నీ రణకౌశలమునకు మేము మిగుల ఆనందించితిమి. మధుకైటబులు మాటలకు విష్ణు భగవానుడు పలికెను, మీరు నా ఎడల ప్రసన్నులైనచో నాకు వరము నభిలషించినచో వినుడు. మీరు ఇరువురు నా చేతులతో మీ మరణమును స్వీకరించవలెను. నా చేతులతో మరణము స్వీకరించవలెను. సూతుడు పలికెను. తదనంతరము భగవంతుడకు శ్రీహరి మాటలను విని మధుకైటబులు మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యిరి. మనము మోసగించబడితిమి అని వారు అంగీకరించి నిలుచొనిరి. వారి ముఖముల మీద శోకమేఘములు ఆవరించెను. సర్వత్రా జలమే నిండియుండెను. ఎక్కడనూ భూమి లేదు. దీనిని ఆలోచించి వారు ఒక పన్నాగము పన్ని భగవంతునితో జనార్దన, నీవు దేవతలకు స్వామివి, నీవే ముందు వరము నిచ్చెదనని పలికితివి. నీవెప్పుడు అసత్యమాడవు కనుక మేము కోరెడి వరము కూడా ఇమ్ము. మాధవ,
జలశూన్యమగు విశాల ప్రదేశమునందు మమ్ములను వధింపుము, ఇదే మాకు నీ వసగవలసిన వరము అని పలికిరి. మేము నీ వలన మృత్యువును స్వీకరించితిమి. నీవు నీ వచనమును సత్యమనరింపుము అని పలికిరి. అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రమును స్మరించెను, నవ్వుతూ పలికెను, భాగ్యశాలులారా, మిమ్ములను జలశూన్య విశాల ప్రదేశమునందే సంహరించెదను. ఇట్లు పలికెను. దేవాది దేవుడగు విష్ణు భగవానుడు తన విశాలమగు తొడలను విస్తరింపజేసి జలమునందే జలరహిత స్థానము తయారు చేసి మధుకైటబులకు చూపెను. వెంటనే పలికెను, ఈ స్థానమున జలము లేదు. మీరు మీ మస్తకముల నిచట నుంచుడు. నేటి నుండి నేనును సత్యవాదినగుదును. మీరు కూడా సత్యమును దాటకుడు. భగవంతుడు పలికెను. వచనములను విని ఆ స్వామి సత్యసంధతను గూర్చి వారు ఆలోచింపసాగిరి. తదుపరి తమ 4 క్రోసుల విశాల శరీరమును మృత్యుముఖమున పడవేసిరి. అప్పుడు భగవంతుడు తన తొడలను ముడుచుకొనెను. దానిని చూచి మధుకైటబులు మిగుల ఆశ్చర్యము కలిగెను. ఆ విచిత్రమైన తొడల మీద శరీరముల నుంచమని భగవానుడు దైత్యులతో పలికెను. వారు మస్తకముల నుంచిరి. అప్పుడు భగవంతుడు తన చక్రము చేత వారి తలలను ఖండించెను. మధుకైటబుల ప్రాణములు ఎగిరిపోయెను. అప్పుడు ఆ దైత్యుల రక్త మాంసములతో సముద్రము నిండిపోయెను. మునివరులారా, అప్పటి నుండి పృథివికి మేధిని అని పేరు వచ్చెను. అందువలన మన్ను తినుట నిషేధింపబడెను. మీరడిగిన ప్రసంగమునంతయును నేను మీకు వినిపించితిని. విద్యాస్వరూపిణియగు మహామాయను నిరంతరము ఆరాధించుట విజ్ఞపురుషుల సముచిత కర్తవ్యము. సకల దేవదానవులు ఆ పరమశక్తిని ఉపాసింతురు. సకల దేవదానవులు ఆ పరాశక్తి యొక్క నిర్గుణ స్వరూపమును గాని సగుణ స్వరూపమును గాని ఉపాసించవలెను. దీనికి ప్రమాణములు ఆ పరాశక్తి యొక్క నిర్గుణ స్వరూపమును గాని సగుణ స్వరూపమును గాని ఉపాసించవలెను. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై 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 భవాని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారుడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఓం శాంతి శాంతి శాంతి.